కథ పేరు పిసినారి పుల్లయ్య. ఒక గ్రామంలో పుల్లయ్య అనే పిసినారి ఉండేవాడు. అతను తాతల కాలం నాటి పాత గుడిసెలో నివాసం ఉండేవాడు. అది ఎండకు ఎండి వానకు తడిసి పూర్తిగా పాడైపోయింది. అయినా పుల్లయ్య ఆ గుడిసెను బాగు చేయించలేదు. ఎందుకంటే డబ్బు ఖర్చు అవుతుందని అతని భయం. కొద్ది రోజులకి వానాకాలం వచ్చింది. బాగా వానలు పడుతున్నాయి. వానలకి గుడిసె మొత్తం కురుస్తుంది. పుల్లయ్య ఒక మూలన తడుచుకుంటూ గజగజ వణుకుతూ నిలబడ్డాడు. పొరుగింటి వాడైన మల్లయ్య ఏదో పని మీద బయటకు వెళుతుండగా వర్షానికి తడిచి గజగజ వణుకుతున్న పుల్లయ్య కనిపించాడు. పుల్లయ్యతో, ఎందుకింత బాధపడుతున్నావు? గుడిసెను బాగు చేయించుకోవచ్చు కదా అన్నాడు మల్లయ్య. అందుకు మల్లయ్య, నేను అలాగే చేయించుకోవాలని అనుకుంటున్నాను, కానీ ఈ వానల్లో పని ఎలా జరుగుతుంది? ఎండాకాలంలో గుడిసెను బాగు చేయిస్తాను అన్నాడు పుల్లయ్య. మల్లయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వానాకాలం కూడా వెళ్ళిపోయింది. కొన్ని రోజుల్లో ఎండాకాలం రానే వచ్చింది. ఊర్లోని వారందరూ ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఒకరోజు మల్లయ్య పొలానికి వెళుతుండగా పుల్లయ్య గుడిసె ముందు నుండి వెళ్తూ వానాకాలంలో జరిగిన విషయం గుర్తుకు వచ్చి, పుల్లయ్య, గుడిసెని ఎప్పుడు బాగు చేయిస్తున్నావు? ఎండాకాలం వచ్చింది కదా అన్నాడు. అందుకు మల్లయ్య, ఎండాకాలం ఇల్లు ఎలా ఉంటే నాకేంటి? ఎందుకంటే పగలు పొలంలో ఉంటాను, రాత్రికి వాకిట్లో పడుకుంటాను. ఈ మాత్రం దానికి డబ్బులు వృధా చేయడం ఎందుకు అన్నాడు పుల్లయ్య. పుల్లయ్య మాటలకి మల్లయ్య ఆశ్చర్యపోతూ, వానాకాలం వానలు, ఎండాకాలం అవసరం లేదు అంటావు. నీ గుడిసె బాగైనట్టే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళాడు మల్లయ్య. మళ్ళీ వర్షాకాలం రానే వచ్చింది. ఈసారి గాలితో కూడిన పెద్ద పెద్ద వర్షాలు వచ్చాయి. ఈ వానలకి పుల్లయ్య గుడిసె కూలిపోయింది. పుల్లయ్య గుడిసె కింద పడి చనిపోయాడు. పాపం పుల్లయ్య తిని తినక కూడబెట్టిన సొమ్ము పరుల పాలైంది. అందుకే పెద్దలంటారు, లోబికి అత్యాశ ఎక్కువ అని.